ఒక్కొక్క నాయకుడిది ఒక్కొక్క తీరు. మన్మోహన్ సింగ్ ఉన్నారనుకోండి, మౌనముని, ఆయన ఏం మాట్లాడు, ఆఫీసర్లు మాట్లాడతారు. అదే సందర్భంలో రాహుల్ గాంధీ అన్నీ మాట్లాడతాడు, కానీ ఆయనకి ఏం తెలియదు. అదే సందర్భంలో ఇదివరకటి రోజుల్లో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారనుకోండి, అంతా తెలుసు. ఎక్కడ మొహమాట పడాలో ఎక్కడ మొహమాట పడకూడదో తెలుసు. అప్పుడు ఆయన ఏం చేసేవారు, కవితాత్మకంగా తిట్టేవాళ్ళు అవతల్ని. నరేంద్ర మోడీ గుమ్మనంగా తిడతాడు, ఎక్కువ మాట్లాడు, పని చేతలతో చేస్తాడు. ఇక ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కోరుకుంటున్న పాయింట్ ఏంటి, నోటితో తిట్టాలి, నువ్వు ట్రంప్ని తిట్టు అంటే ఆయన ఉద్దేశం వేరు. ట్రంప్ని తిడితే ట్రంప్ ఇక్కడ టారిఫ్లు ఎక్కువ వేసేసి భారత్ని బాగా ఇబ్బంది పెట్టేస్తే అప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఆగిపోతే తద్వారా తన అధికారంలోకి రావాలని కోరుకుంటున్నాడు. అదొక స్ట్రాటజీ, తప్పేం లేదా. ఆయన అంటే ఆయన దేశ ప్రయోజనాలు పడంగా పెట్టేని తను బాగుపడాలని కోరుకుంటున్నాడు, మంచిదే. అది రైట్ ఆ రంగ పబ్లిక్ డిసైడ్ చేస్తారు. బట్ ఆయన కోరుకున్నట్టు మోడీ తిట్టట్లేదు. ఇప్పుడు మోడీని అడిగాడు, ట్రంప్ చెప్పాడు, ట్రంపే చెప్పాడంట, ట్రంపే 10 సార్లు చెప్పాడు, ట్రంప్ 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 అంటు, నువ్వు ట్రంప్ అని తిట్టు అంట. మోడీ ఏమన్నాడు, నాకు ఎవడూ ఫోన్ చేయలేదా విదేశాల నుంచి, నా మీద ఎవడూ ఒత్తిడి లేదయ్యా అన్నాడు. అదుగు చూసావు, ట్రంప్ అనే పేరు చెప్పలేదు, నువ్వు భయపడిపోతున్నావు. ట్రంప్ ఏమన్నా నేను మోడీతో మాట్లాడానని చెప్పాడా, భారత్తో మాట్లాడామన్నాడు. మోడీతో నేను టారిఫ్లు వేస్తానని చెప్పాడా అంటే భారత్తో మాట్లాడారని చెప్పాడు. జేడీ వాన్స్ మాట్లాడాడు మోడీతో, మోడీ జేడీ వాన్స్కి చెప్పాడు, కథం అయిపోయింది. ట్రంప్కి సగం జ్ఞానం ఉంటే మనం ఏం చేయాలా? ఇప్పుడు రేపు ఇట్లా తిట్టాలి అనుకుంటే యోగి ఆదిత్యనాథ్ రావాలేమో. యోగి ఆదిత్యనాథ్ అయితే ఈయన కోరుకున్నట్టు మాట్లాడేస్తారు.